నిన్న ఒక వార్త చూసిన నిజమేనా ఇది? మీనాక్షి నటరాజన్ నీకు వద్దని అనుకుంటున్నా, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు పదవి, ఈయనకు పదవి అని ఒత్తిడి తెస్తున్నారని ఒక పేపర్‌లో వచ్చింది. పేపర్ కాదు ఏదో సోషల్ మీడియాలో. అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఆమె మీనాక్షి నటరాజన్ గారు గాంధేయవాది. హ్మ్. ఆమెకు ఎవరో భయపెట్టిస్తే భయపడ్డము, ఎవరో బెదిరిస్తే బెదిరైపోవడము, ఇంకోటో ఉండదు. సీజ్ అధిష్టానం క్లియర్‌గా ఆమె ఎక్కడ ఉంటే అక్కడ పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఈడికి పంపించిండ్రు. ఈడ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఒకవైపు పీసీసీ ప్రెసిడెంటు, రెండో వైపు ప్రభుత్వం, ప్రభుత్వం ఈ సమన్వయం సాధించడంలో కానీ, పార్టీని ఇంటాక్ట్‌లో యాక్టివ్గా ఉంచడంలో కానీ ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు మొత్తం ఏఐసీసీ కాన్సంట్రేట్ చేసి గుజరాత్లో మొదలుపెట్టింది నిర్మాణం. ఏఐసీసీ ప్లీనరీ అయిపోయిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా సెకండ్ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం తెలంగాణనే. మీనాక్షి గారు గుజరాత్లో మీటింగ్ కంటే ముందే ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీ అద్భుతంగా పోతుంది. ఇటువంటివన్నీ అంటే కొందరు ఊరుకుంటా ఉన్నారు, ఇట్లా జరిగితే బాగుండు అని. ఉంటది కదా ప్రెషర్ పెట్టడాలు, లేకపోతే అవన్నీ అయిపోయినాయి. ఫస్ట్లో కొంత జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. మల్లికార్జున ఖర్గే గారు స్వయాన ఈడికొచ్చి పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ను ఆయన అడ్రస్ చేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏఐసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పోయి ఒక రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ను అడ్రస్ చేసిన సందర్భాలు లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడ్రస్ చేసిపోయాడు. బికాజ్ మీనాక్షి గారు ఒక దిక్కు, సీఎం గారు ఒక దిక్కు, పీసీసీ ప్రెసిడెంట్ గారు ఒక దిక్కు కూర్చొని చూసినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి మీనాక్షి గారు యాజ్ ఏ పార్టీ ఇన్ఛార్జిగా ఏఐసిసి సూచనలన్నీ రాష్ట్ర పార్టీకి ఇన్ఫామ్ చేయడం అనేది ఆమె బాధ్యత. అది పర్ఫెక్ట్గా చేస్తూ ఉంది. రెండోది ఆమెకు ఒక్క నిమిషం టైం దొరకకుండా ఇలా పనిచేస్తూ ఇరిటేట్ అయ్యే మనిషి ఏం పట్టించుకోదు ఆమె. ఓకే, ఆమెకు అసలు ఆమెను ఇరిటేట్ చేయడము, ఆమెను డిగ్రేడ్ చేయడము, ఆమెను తిట్టడం అసలు ఏం పట్టించుకోదు ఆమె. ఆమె చేస్తున్న పని పార్టీకి ఉపయోగపడే పద్ధతిలో ఉందా లేదా, పార్టీ ఐడియాలజీతో ఉందా లేదా, అదొక్కటే చూసుకుంటుంది. ఆ పద్ధతిలో పనిచేస్తుంది. దానికి పూర్తి స్థాయి 100కు 100% అధిష్టానం సపోర్ట్ ఆమెకు ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది కాంగ్రెస్ సీనియర్ లీడర్ బెల్లయ్య నాయక్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.